నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. ఈరోజు మనసంతా ఆనందంతో నిండిపోయింది. ముందుగా ఆ అన్నపూర్ణాదేవికి నేను నమస్కారాలు సమర్పించుకుంటూ, అట్లనే ముందుగా పేదవాడి కష్టం తెలిసి, పేదవాడికి ఉన్న ఇబ్బందులు తెలిసి నాడు రామారావు గారు పేరు పెట్టి అన్నా క్యాంటీన్ అని చెప్పి ఓపెన్ చేయడం జరిగింది. నాడు గత ప్రభుత్వం తన మొండి వైఖరితోని పేదవాడు కడుపు కొట్టే దూరంలో ఇష్టారాజ్యంగా మరి అన్నా క్యాంటీన్లు మూసేయడం జరిగింది. నాడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు నాన్నగారు మరి బతుకున్నప్పుడు 2 అన్నా క్యాంటీన్లు నాడు ఓపెన్ చేశారు. ఈరోజు మళ్ళా 5 సంవత్సరాల తర్వాత పేదవాడి ప్రభుత్వం వచ్చింది. పేదవాడికి మంచి రోజులు వచ్చాయి. పేదవాడు కడుపు నింపే ప్రోగ్రాము మరి మనందరి తండ్రితో సమానమైన, దైవంతో సమానమైన మన అన్న చంద్రబాబు నాయుడు గారు, అలానే ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి మోడీ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ అన్న గారి నిష్ఠ కావచ్చు, కృషి కావచ్చు, ఇవన్నీ కలిపి ఈరోజు మళ్ళా పేదవాడికి పూర్వ వైభవం వచ్చిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 5 రూపాయలకి మరి పేదవాడు కడుపు నింపే ఆలోచన ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పి తెలియజేసుకుంటున్నారు. అంతేకాకుండా మరి బ్రేక్ఫాస్ట్కి చూస్తా ఉన్నాం, పొద్దున్న టిఫిన్ ఇడ్లీ, 3 ఇడ్లీలు అయినా తీసుకోవచ్చు, 2 పూరి అని తీసుకోవచ్చు, 3 పూరి అని తీసుకోవచ్చు, పొంగలి, రకరకాలుగా స్వీటు ప్లస్ పచ్చడి, సాంబారు, కర్రీస్ ఇవన్నీ ఇస్తున్నారంటే 5 రూపాయలకి
మరి మన ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మీరు అందరూ ఆలోచన చేయాల. కాబట్టి వచ్చే రోజుల్లో నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అడిగాను, మరి పాపానాయుడుపేటలో ఏరియాలో ఒక అన్నా క్యాంటీన్ కావాలి, అట్నే రేణిగుంటలో కూడా ఒక అన్నా క్యాంటీన్ కావాలని చెప్పి లెటర్ ప్రపోజ్ చేయడం జరిగింది. తప్పకుండా పేదోళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికే మన పేదోడింటికే మన ప్రభుత్వం అని చెప్పి, ఇది మంచి ప్రభుత్వము అని చెప్పేదానికి ఇదొక లైవ్ ఎగ్జాంపుల్. మంచి ప్రభుత్వము, ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో నా భూతో నా భవిష్యత్ అన్నట్టు మరి పనిచేస్తున్న తీరు వాళ్ళని మరి అవతల పార్టీని చూస్తా ఉన్నాం. ఏ రకంగా నీటిలో తీసిన చేపలాగా గిలగిల 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 కొట్టుకుంటా ఉన్నారు. ఏం చేసినా కూడా మరి ఫ్లడ్స్ కి బ్రహ్మాండంగా చేసిన చంద్రబాబు. వచ్చే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మోడీ గారు, ఇటు పవన్, పేదవాడికి అన్నం పెట్టినా కూడా కడుమంట వీళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి. వాళ్ళందరికి కూడా ఇక మీ పని అయిపోయింది, ఇళ్లల్లో కూర్చొని మరి మీ కార్యక్రమాలు చేసుకోండి. మిమ్మల్ని జైల్లో ఎట్లా పెట్టాల కార్యక్రమం ఏం చేస్తాం. జైలు బరో కార్యక్రమం ఆ రోజు చెప్పిన, జైలు బరో కార్యక్రమం చేస్తానని. అంటే ఏంది, ఎవడైతే ఈ వైసీపీ దొంగలు ఉన్నారో ఏమేమి మాట్లాడినారో వాళ్ళందరికీ జైలు బరో కార్యక్రమం చేస్తా ఉన్నాం. చెప్తా ఉన్నాను, ఎక్కడన్నా కానీ కాళహస్తిలో రౌడీజం జరిగినా, ఎక్కడన్నా కానీ కాళహస్తిలో మటకా జూడాలు జరిగినా, ఎక్కడన్నా కాళహస్తిలో డ్రగ్ డీలింగ్ కావచ్చు, గాంజా కావచ్చు, ప్యాకెట్ కావచ్చు, ఎక్కడన్నా జరిగినా వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. స్ట్రిక్ట్ యాక్షన్స్ విల్ బి టేకెన్. ఇమ్మీడియట్ గా వాళ్ళని లోపలేసే పరిస్థితి ఉంటుంది. అతి త్వరలో బడా నాయకులు కూడా వైసీపీ నుంచి ఎవరైతే పిచ్చి పనులు చేసినారో ఉపేక్షించి వదిలే ప్రసక్తే ఉండదు. ఈ అన్నం సాక్షిగా చెప్తా ఉన్నా, ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి చెప్తా ఉన్నా.